నాకు అత్యంత ఆప్తుడు మా కోనా వెంకట్ గారు. ఆయన ఇదే బ్యానర్ మీద సత్యనారాయణ గారితో చేసిన సినిమా గీతాంజలి, తర్వాత మళ్ళీ ఇప్పుడు శంకరాభరణం. అంతకుముందు గీతాంజలితో క్రైమ్ కామెడీ, హారర్ కామెడీ చేశారు. ఇప్పుడు శంకరాభరణంతో క్రైమ్ కామెడీ. గీతాంజలి కంటే ఇంకా హిలేరియస్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రోమోస్ అవి చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక బ్లాక్ బస్టర్ కొడతారని కోరుకుంటున్నాను. శంకరాభరణం ఈ సినిమా గురించి మాకు చాలా దగ్గరగా చాలా విషయాలు తెలుసు. అందరూ బాగా కావాల్సిన వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. మెయిన్గా కోనా గారు, సో ఆయన నాతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నారు రైటర్గా. ఆయన ఈ సినిమాని ఓన్లీ ప్రొడ్యూసర్ లాగా లేదంటే ఒక ఇది కింద కాకుండా టోటల్గా సోల్ పెట్టి చేస్తున్నారు. మేము ఎప్పుడు అడిగినా కూడా శంకరాభరణం వర్క్లోనే ఉంటున్నారు ఆయన. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. కోనా గారు ఒక ఛాన్స్ కొట్టేశారండి. ఉదయనే నేను ఇంట్రడ్యూస్ చేయాలి, మీరు చేస్తున్నారు. ఈ సినిమాతో ఒక అనుబంధం ఉందండి. కోనా గారితో ఎప్పుడో నుంచి వి ట్రావెల్ టుగెదర్. అండ్ ఉదయ్ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పింది తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ అనే కుర్రాడండి. ఇమీడియట్లీ వి ఫైనలైజ్ అండ్ సమ్హౌ ఇట్ డింట్ వర్క్అవుట్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ గెటింగ్ ఎ వెరీ బిగ్ లాంచ్ టుడే అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ కోన గారు నాకు షూటింగ్ ముందు చెప్పారు. చెప్పిన వెంటనే నేను అడిగింది ఏంటంటే, సార్ దీనికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా అని అడిగాను. కారణం ఏంటంటే, ఫిక్స్ అవ్వకపోతే నా ఫ్రెండ్స్లో కానీ నా టీంలో కానీ ఎవరో ఒకరిని పేరు చెప్దాం అనుకున్నాను. కానీ అప్పటికే ఉదయ్ ఫిక్స్ అయిపోయాడని చెప్పారు. ఉదయ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. కోన గారితో ట్రావెల్ అవుతున్నాడు. ఎప్పటి నుంచో 15 years నుంచి ఇండస్ట్రీలో తను స్ట్రగుల్ అవుతున్నాడు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. రషెస్ అన్ని చూశాను బ్రదర్. సాంగ్స్ చూపించారు కోన గారు, చాలా బాగున్నాయి. కోన గారు చాలా థ్యాంక్స్ సార్. ఉదయం లాంటి మళ్ళీ ఒక యంగ్స్టర్ని మీరు బ్యానర్తో ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసిన రోజు యాక్చువల్గా కోనా గారు గీతాంజలి తర్వాత ఒక చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు అనిపించింది. టీజర్ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాము. అంటే అస్సలు ఎక్కడా సంబంధం లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది టీజర్. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. పాత శంకరాభరణం లాగా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నిఖిల్ చాలా బాగా చేశాడు. అలాగే అందరు కమెడియన్స్ అందరూ ఉన్నారు, ఫేవరెట్ కమెడియన్స్ అందరూ. వాళ్ళందరూ ఈ సినిమా మళ్ళీ కోనా గారికి అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకరాభరణం అనే టైటిల్ పెట్టడమే మహాసాహసం అనుకొని ఎంటర్ అవుతుంటే గన్స్ తోటి నా వాచ్ దుబ్బేశారు సార్. దుబ్బేశారు. సరే ఆ మూడ్లో డిస్టర్బ్ అయ్యి లోపలికి వచ్చేసరికి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు అందరినీ చూసాం. అలాగే సమంత గారు, వినాయక్ గారు, హీరోయిన్ గారు, అంజలి గారు అందరూ. అలాగే ఆ మూడ్లో వచ్చాక లోపలికి వచ్చాక గంట పాట విన్నాక థియేటర్లో మంట పుట్టిస్తుందని అంజలి గారికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అలాగే ప్రతి పాట సాంగ్కి బాంగు కొట్టినట్టుంది. అదేంటి ఆ మందు పాట అయితే అసలు ప్రతి పబ్లోని ఊపేస్తుంది. అది ఒక పెగ్గు వింటే ఒక సాంగ్ వింటే 4 పెగ్గలు కొట్టిన కిక్ వస్తుంది 100%. లక్కరాజు గారు, ప్రవీణ్ లక్కరాజు గారికి ఆ విషయం గ్రేట్ సక్సెస్. ఎందుకంటే ప్రతి సాంగ్ అదిరిపోయింది. ఎక్స్ట్రాడినరీ అండి. శంకరాభరణం అనే టైటిల్ పెట్టి ఈ గన్స్ బీహార్ బ్యాక్డ్రాప్లో ఈ స్టిల్స్ చూసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. అలాగే ఎంబీబీ సత్యనారాయణ గారు గీతాంజలి అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ వచ్చింది. ఆ సినిమాకి కానీ ఈ సినిమాకి కానీ బ్యాక్ బోన్గా నిలిచిన కోనాకి ఇది పెద్ద హిట్ అవ్వాలని, దీంట్లో ఉదయ్ కొత్తగా పరిచయం అవుతున్న ఉదయ్ నందన్ మంచి సక్సెస్ రావాలని, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నాకు కూడా దీంట్లో కాన్ఫిడెన్స్ లేదు, చాలా తక్కువ ఉండింది. ఎందుకంటే నువ్వు మొహం చూస్తే నేను గ్యాంగ్స్టర్లా ఉన్నానా? ఉన్నారు లేరా? ఉన్నారు లేరు లేరు మీరు ఉన్నారని చెప్తే నెక్స్ట్ నేను మాట్లాడలేను. లేరు కదా? ఓకే, లేను కాబట్టి నేను అదే అడిగాను కోనా గారిని. నా మొహం చూస్తే ఇన్నోసెంట్గా ఉంటే నేను అల్లరి చేస్తానంటేనే సగం మంది నమ్మరు. సో నేను గ్యాంగ్స్టర్గా ఎలా చేస్తాను అని. బట్ ఓకే చేయొచ్చు, నేను చేయిస్తాను అన్నారు. సో ఓకే అన్నాను. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత నీకు ఒక సాంగ్ రేపటి నుంచి అన్నారు. సాంగ్ కూడా ఉందా? తర్వాత ఈ సాంగ్ వచ్చింది. అండ్
ఈ సాంగ్ హిట్ ట్రాక్ అయింది మొత్తం ఆల్బంలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. మేమంతా చెన్నైలోంచి ఆర్కెస్ట్రా ఉంది అని చెప్పి అక్కడ బంద్ చేస్తాం, హైదరాబాద్ వచ్చి బంద్ చేయడానికే కష్టపడతాం. తను ఏకంగా అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సో తన ప్యాషన్, తన స్పిరిట్